యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ సమయంలో తల్లిదండ్రులతో కలిసి యెరూషలేముకు వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12 ఏళ్ల వయసులో యెరూషలేముకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆలయంలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆలయంలో పెద్దలు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇంకా అక్కడున్న మత పెద్దలు, వారందరితో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చదువుకున్న ప్యాసేజ్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నలు వేయడము, మాట్లాడడము, వారిని అడగడం, ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే అడిగే క్వశ్చన్స్కి వారి దగ్గర ఎలాంటి సమాధానం కూడా లేదు. అంటే సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఏంటి ఈ పిల్లవాడు ఇంత చక్కగా అడుగుతున్నాడు అని ఆ జ్ఞానానికి విస్మయం పొందిన వారు ఉన్నారు. ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు సమాధానం చెప్పలేక. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధిస్తూ, వారిని ప్రశ్నలు అడుగుతూ, ప్రశ్నలు వేస్తూ అక్కడ వారితో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెనక్కి వచ్చారు. అయ్యో పిల్లవాడు కనిపించలేదు. బంధువుల్లో అంటే ఒకరోజు ప్రయాణం చేసేసి వచ్చేసారు. అప్పుడు చూసుకున్నారు. అంటే బంధువుల్లో అందరూ కలిసి వస్తూ ఎక్కడో ఉండుంటాళ్లే అనుకున్నారు పాపం. అంటే దేవుడు ముందు చెప్పిన మాటలు ఖడ్గం వలె హృదయంలో దూసుకుపోయినప్పటికీ, ఆ మాటలు తలపోసుకుంటున్నప్పటికీ, భద్రం చేసుకుంటున్నప్పటికీ మామూలుగా మానవ సహజంలో కొన్ని మర్చిపోతూ ఉంటారు. అంతగా మనసు పెట్టలేదు. వెళ్ళింది యెరూషలేము దేవాలయము, లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వారు అదే మనసులో పెట్టుకుని అయితే లేరు. ప్రయాణం చేస్తున్నప్పుడు వారి పిల్లవాడు కనిపించలేదు, అదే వాళ్ళ ఆందోళన. ఆ ఆందోళనలో ఆ బంధువులందరిలో వెతుక్కుని వెనక్కి వెళ్ళి చూసినప్పుడు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కళ్ళ నీళ్లతో ఏడుస్తూ, అయ్యా ఏంటి మేము నీ కోసం ఏడుస్తున్నాము, మేము దుఃఖిస్తున్నాము, నీకేమీ చింత లేదా, ఇదిగో నువ్వు ఇక్కడున్నావు, మేము ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం కదా అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఆ మాటను వారికి తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి అక్కడున్న మాట, మీరేల నన్ను వెదకచుంటిరి, నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అంటే అది మీకు తెలుసు కదా, ఒక క్వశ్చన్ మార్క్. మీరెరుగరా, నేను తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా, మీరెందుకు వెతుకుచున్నారు? 12 సంవత్సరాల వయస్సు అంటే అప్పటి కాలంలో యుక్త వయసుకు వచ్చేసిన పరిస్థితి అన్నమాట. అంటే వారు అంటే సమాజంలో వారికి మాట్లాడేటువంటి ఒక అర్హత, ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకునేటువంటి అర్హత అయితే అప్పటికి వచ్చేస్తుంది. 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పర్టికులర్గా అది ఆ వయస్సును మెన్షన్ చేసి రాయడం యొక్క అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల వయసులో అంటే అప్పటి కాలంలో యుక్త వయసుకు వచ్చేసిన ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారికి ఒక చక్కని నిర్ణయం అయితే ఉంది. ఆ యవ్వన కాలంలో ఏం చేయాలి అంటే, ఎందుకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, ఎందుకు మానవుడిగా జన్మించాడు, ఎందుకు కన్య మరి అయిన గర్భమున ఆయన జన్మించాడు, దీనుడిగా ఎందుకు వచ్చాడు, నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్. ఏదన్నా పిల్లలు చదివి అయిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, పాస్ అయ్యారు అని అనగానే మనం ఏమంటాము, ఈ నెక్స్ట్ ఏంటి అంటాం. అంటే ఇంక తర్వాత నువ్వేమి అచీవ్ చేయాలి, నువ్వేమనుకుంటున్నావు, నీ భవిష్యత్తును గురించి, నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి, నీ జీవితంలో అసలు నీకు ఎలాంటి గోల్ ఉంది అని మనం ప్రశ్నించడం మనం కూడా ప్రారంభిస్తూ ఉంటాం. అట్లాగే యవ్వనస్తుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక చక్కని నిర్ణయాన్ని అప్పటికే కలిగి ఉన్నారు. తను ఏమి చేయాలో ఒక మంచి గోల్ అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆయన ఏమి చేయవలసి ఉన్నాయో, ఏమి అచీవ్ చేయాలి, తను ఏమి చేయాలో ఒక చక్కని నిర్ణయాన్ని అయితే అప్పటికి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే,
మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన విధానం మొదటి నుంచి మనం గమనించినప్పుడు, మనం బాలుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి యుక్త వయసుకు వచ్చిన అంటే యవ్వనములోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి అట్లాగే పరిచర్య చేసేటప్పుడు ఒక్కొక్క విభాగంలో మనము నేర్చుకోవచ్చు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత జ్ఞానము కలిగి ఒక నిశ్చితతోటి ఆ మాట చెప్తున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా, మీకు తెలుసు కదా, అది అందరికీ తెలుసు కదా అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక గోల్ అనేది ఇదిగో ఇది నేను సాధించాలి అనేది ఒక ప్రతి మనిషికి ప్రతి బిడ్డకు ఎంతో అవసరమని దేవుడు మనకు ఈ సాయంకాల సమయం ఈ రాత్రి వేళ సమయంలో ఈ శిలువ ధ్యానాల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఇప్పటి వరకు నేను అనుకున్నవి ఏమీ నేను అచీవ్ చేయలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నా జీవిత కాలంలో ఇది నేను ఎలాగైనా సాధించాలని కొంతమంది అనుకుంటారు. అట్లాగే యవన బిడ్డలు ఎలాంటి గోలు గురి గమ్యం లేకుండా ఉండకూడదని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యవ్వన కాలంలో పిల్లలు ఎలా ఉండాలి, ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు కూడా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉందని దేవుడు ఆయన ప్రవర్తన ద్వారాగా ఆయన జీవితం ద్వారాగా మళ్ళీ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఒక గోలు ఒక గమ్యం లేకపోతే మీరు గురి యొద్దకే పరిగెత్తుడి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది కదా. అంటే గురి యొద్దకే పరిగెత్తాలి. ఆ గోల్ అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైన అంశము. నేను కూడా ఇది సిద్ధపడుతున్నప్పుడు నేను పర్టికులర్గా ఆ వర్డ్ దగ్గర ఆగి నేను చూశాను. నిజమే కదా, అక్కడ ప్రభువు ఆ మాట ఎంత చక్కగా మెన్షన్ చేసి నొక్కి వక్కాణించి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము కూడా ఈ రోజున మనం ఎలాంటి నిశ్చయత మనం కలిగి ఉన్నామో మనల్ని మనం సరిచేసుకొని ఒకసారి ప్రశ్నించుకోవలసిన పరిస్థితికి కూడా ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ గోలు లేకుండా జీవించడం అనేది అది చాలా వ్యర్థమైనటువంటి పరిస్థితి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక గోల్ కలిగి ఉన్నాడంట, అంటే మోటివేషనల్ స్పీకర్ ఒకళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరైనా ఒక గోల్ కలిగి ఉంటే ఆ గోల్ కోసం కష్టపడతాడంట. ఎలాంటి గోలు లేనివాడంట ఆ గోలు కలిగి ఉన్నవాడి కోసం కష్టపడతాడంట. అంటే చూడండి, అంటే ఒకలాగా అంటే వాళ్ళకి ఇంక ఎలాంటి గురి గమ్యం లేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పడం దాని అర్థం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇదిగో చక్కగా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా. ఏంటి తండ్రి పనులు, ఏంటి ఆ తండ్రి పనులు ఏమై ఉన్నాయి అని, వాట్ ఈజ్ ఫాదర్స్ బిజినెస్ అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి తండ్రి పనులు ఏమై ఉన్నాయి, వాటిని మనము 3 మాటల్లో మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూద్దాము యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో, అట్లాగే కీర్తన గ్రంథము 69:9వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. చూడండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే తండ్రి ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను కొంచెం కూడా నెమ్మదిగా ఉండనీయట్లేదు. అది ఎలాగైనా సరే దానిని సరిచేయాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రవచనము, అంటే కీర్తన 69:9లో చెప్పబడినటువంటి ఆ ప్రవచనము యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనంలో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. అక్కడ శిష్యులు ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క ప్రవచనం నెరవేరడాన్ని శిష్యులు పక్కనే ఉండి గమనిస్తూ ఉన్నారు. దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి, అంటే దేవుని మందిరము అంటే ఏంటి అని ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉండాలని
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమస్త ప్రజలకు కూడా అది ప్రార్థనా మందిరముగా ఉండాలి. దేవుని మందిరంలో ఏమి ఉండాలి అని ఒకసారి మనం అంటే దేవుని మందిరంలో ఏమి ఉండాలంటే, దేవుని మందిరంలో ఇవన్నీ ఉండాలండి, ఇవన్నీ అవసరమే అని మనం జనరల్గా భౌతికమైన విషయాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే దేవుని మందిరంలో ఏముండాలంటే ప్రార్థనా మందిరముగా ఉండాలి, అట్లాగే దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి, అట్లాగే దేవుని మందిరంలో సహవాసం ఉండాలి, దేవుని మందిరంలో సంతోషం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళాలి అనగానే మన మనస్సు ఏమనాలంటే పులకించిపోవాలి, సంతోషించాలి. ఇదిగో 122వ కీర్తనలో కూడా మనం చక్కని మాటను మనం చూస్తూ ఉంటాం. చూడండి, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. కీర్తనకారుడు యాత్రా కీర్తనలో ఆ మాటను స్పష్టంగా రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే యెహోవా మందిరమునకు వెళుదాము రండి అని ప్రజలు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే మందిరములో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, మందిరంలో దేవుని గురించినటువంటి ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడడం ఉంటుంది, దేవుడు మనల్ని దర్శించడం ఉంటుంది. దేవుని మందిరంలో ఇన్ని విషయాలు ఉంటాయి. అయితే ఉండకూడనివి ఏమిటి అంటే మనం చదువుకున్నాము ఇప్పుడు వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం, ఆ పైన వచనాల నుంచి మనం చూస్తే 13వ వచనం నుండి, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆ మాట చెప్పడానికి పైన ఎన్ని కార్యాలంటే నన్ను ఆ ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ యెరూషలేము దేవాలయంలోనికి ఫస్ట్ సారి వచ్చినప్పుడు చూశాడు. అక్కడున్న పరిస్థితులన్నీ గమనించాడు, వారితో మాట్లాడాడు, ప్రశ్నలు వేశాడు, వారికి కొన్ని చెప్పాడు, తల్లిదండ్రులు వస్తే వారికి హెచ్చరిక చెప్పాడు. ఇదిగో నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు తెలుసుకోండి అని జ్ఞాపకం చేశాడు. అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, దేవుని మందిరంలో ఏమి ఉండకూడదు అంటే దేవుని మందిరంలో వ్యాపారం ఉండకూడదు, దేవుని మందిరంలో అన్యాయం ఉండకూడదు, దేవుని మందిరంలో ఈ రీతిగా దేవునికి వ్యతిరేకమైనది అది ఏదైనా సరే, దేవునికి వ్యతిరేక ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాల్లో ఏ ఒక్కటి ఉన్నా సరే అది దేవునికి వ్యతిరేకమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మీరు చేయకుడి అని చెప్పెను. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను అలాగే రూకలను మార్చువారిని చూసి త్రాళ్లతో కొరడాలు చేసి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా ఆయన ఎంత ప్రేమామయుడు అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కోప్పడే పరిస్థితి ఉంది అంటే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మనం ఆ లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ కొంచెం కూడా దేవుని మహిమార్థమైనటువంటి పని ఒక్కటి కూడా జరగడం లేదు. అక్కడున్న ప్రజలకు సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రార్థన లేదు, ఏమీ అక్కడ జరగడం లేదు. కాబట్టి అక్కడ బల్లలన్నీ పడద్రోసి త్రాళ్లతో కొరడాలు చేసి వారిని దండించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో, మన మందిరాలు లేదు, మనము నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనము ఎలా ఉన్నామో వీటిని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సారిసారికి వచ్చి కొరడాలు పట్టుకుని ఏమి చెప్పడు. ఈ మాటలే మనకు అవి దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే అగ్ని వంటిది అన్నాడు, సుత్తి వంటిది అన్నాడు, సబ్బు వంటిది అన్నాడు, అద్దము వంటిది అన్నాడు. ఆ అద్దములో మనల్ని మనం చూసుకున్నప్పుడు సబ్బుతో కడగాల్సి వస్తే సబ్బుతో కడగాలి, సుత్తితో కొట్టాల్సిన పరిస్థితి ఉంటే సుత్తితో కొట్టాలి. అంటే సందర్భాన్ని బట్టి దేవుడు మనల్ని
తాకుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో చాలా సందర్భాల్లో సోషల్ మీడియా పెరిగిపోయి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆలయాలు ఎలా ఉన్నాయి, దేవుని పేరట. దేవుని ఆలయాలంటే యెరూషలేము దేవాలయం ఓకే, అయితే దేవుని పేరట కట్టిన యేసు క్రీస్తు అనే ఆ యేసు అనేటువంటి 2 అక్షరాలు లేకపోతే మీరు మేము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఈ నీడన ఉన్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ 2 అక్షరాలు, ఆయన ప్రేమ, ఆయన కృప మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. దేవుని పేరట, యేసుక్రీస్తు ప్రభువారి పేరట కట్టిన మందిరాలు నేటి దినాల్లో ఎలాంటి కోర్టుల పాలైపోయినాయి, ఎలాంటి కేసుల పాలైపోయినాయి, ఎలా విభజించబడినాయి, ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినాయో నేను ఇది అది అని చెప్పనవసరం లేదు. సంఘము అనగానే మనం ఒక్కళ్ళమే కాదు, కానీ సార్వత్రిక సంఘానికి వర్తిస్తాయి ఈ మాటలు. ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తూ ఉంటాయి. దేవుని మందిరాలు నేటి దినాల్లో ఎలా ఉన్నాయి, పాడైపోయినటువంటి పరిస్థితి, దిగజారిపోయినటువంటి పరిస్థితి. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉందా, విభజించబడిన స్థితిలో ఉందా, మనం చూస్తూనే ఉన్నాం. వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. మనమైతే నెమ్మదిగా కూర్చున్నాం, కానీ దేవుని కృపను బట్టి ఇలా కూర్చోగలిగాము అంటే వారి కోసం మనం భారంగా ప్రార్థన చేయవలసి ఉన్నాం. తుచ్చమైనటువంటి విషయాల కోసం, చిన్న చిన్న వ్యాపార విషయాల కోసం దేవుని మందిరంలో కొట్లాటలు, భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూసాం. అది దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మెచ్చడు అని దేవుడు మనకు ఈ ధ్యానంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్లాగే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో, యెషయా గ్రంథము 'నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. దేవుడు చెప్తున్నాడు కదా, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించేటువంటి దహన బలులు కానీ నేను అంగీకరించేదను. ఎంత చక్కని మాట. దేవుని మందిరంలోనికి వచ్చిన మనకు దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనము దేవుని మందిరంలో చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ భౌతికమైనటువంటి కట్టడాలు మాత్రమేనా అని చూస్తే, ఆత్మీయంగా నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఈ క్వశ్చన్ కూడా దేవుడు మనకు వేస్తున్నాడు. అట్లాగే మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది, మీ దేహము మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. అట్లాగే దేవుని పేరిట మనం ప్రార్థన చేసుకోవటానికి కట్టిన ఆ ప్రదేశం కూడా దేవుని ఆలయమే. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ మనము అర్పించేటువంటి బలులు అంటే మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తానని దేవుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దేహం అనేటువంటి దేవాలయాన్ని దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మహిమకరంగానే ఉంటుంది కదా అని అనుకోవచ్చు, కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. మేము చూసి ఉన్నాం. అంటే ఈ కొద్ది సర్వీస్లోనే మేము చాలా చూసాం. మేము అనుకుంటాం ఇంకా ఎన్ని చూస్తామో ఇంకా సర్వీస్లో అని మేము అనుకుంటాం. ప్రార్థించమని వచ్చిన వారికి ఒక్కొక్కళ్ళ దగ్గర మేము చూస్తాము, కాలికి దారాలు ఉన్న వాళ్ళని చూస్తాం. ఉంగరాలు ఏంటి జాతకాలు చూపించి పెట్టే ఉంగరాలు, మామూలుగా బంగారంతో పెట్టుకునే ఉంగరాలు కాదు. అది దేనికి పెడతారో తెలియదు, కానీ మొత్తానికి వాటికి పెట్టే ఉంగరాలు అవి. అట్లాగే అంతరాలు కట్టించుకుని, అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దేహం మీద పచ్చబొట్టు కూడా వేయించొద్దు. అంటే పచ్చబొట్టు వేసుకోవడం కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి విషయం. ఈ దేహము దేవుడిచ్చాడు, ఆయన చేతులతో మనల్ని మలిచాడు, మనలో ఉంది ఆయన ఊపిరి. ఈ లోక సంబంధమైన ఒక చిన్న తాడో ఒక కుంకుడుగా అంత గుళికో నిన్ను రక్షిస్తుందా? లేదు. నిన్ను రక్షించడానికి పరమ నుండి దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి ఈ దేహము ఆయన సొత్తు, మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తు. ఆయన మనల్ని విలువ పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మనము ఆయన చెప్పినట్లుగానే, అనగా ఆ దేవుడు చెప్పినట్లుగానే మనం ఉండాలి. ఇది దేవుడు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 విధాలుగా 2 పడవల మీద కాలు వేయొద్దు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని జీవితము వద్దు అని దేవుడు జ్ఞాపకం
జ్ఞాపకం చేస్తున్నాడు. ఉంటే పూర్తిగా అటువైపు ఉండు. క్రీస్తుకు బెలియాలకు ఏంటి పొత్తు, ఏంటి దేవునికి అలాంటి సంబంధం ఏమి ఉండదు కదా. కాబట్టి నువ్వు ఉంటే అలా ఉండిపో, దేవుడు ఏమీ వెంటపడట్లేదు. కాకపోతే సువార్త అందిస్తున్నప్పుడు నీవు అందుకొని ఇదిగో ఈ దేహం అనే దేవాలయం మీద ఒకవేళ ఈ లోకానుసారమైన గుర్తులు కానీ, విగ్రహ సంబంధమైన గుర్తులు కానీ, మంత్రతంత్రాల గుర్తులు కానీ, పచ్చబొట్టుల గుర్తులు కానీ, ఏదైనా దేవునికి ఆయాసమైన గుర్తు ఏ ఒక్కటి ఉన్నా కూడా అది తుడి చేసుకోవడానికి ఇదే సమయం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేడే సమయం అని దేవుడు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లెంట్ సమయంలో మళ్ళీ దేవుడు ఎందుకు ఈ సమయం ఇచ్చాడో ఒకసారి తలపోసుకోండి. దేవా, నన్ను ఇక్కడ ఈ ఆలయంలో కూర్చోబెట్టావు, ఈ మాటను నాకు వినిపింపచేస్తున్నావు అంటే నేను ఇంకేమి సరి చేసుకోవాలి? ఒకవేళ నా దేహం మీద అలాంటివి ఆయాసకరమైన ఏమైనా ఉంటే ఈ క్షణం నుంచే నేను తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేహం నీది, ఈ ఆత్మ నీది, ఈ ప్రాణము నువ్వు పెట్టావు, ఈ హృదయము నీది. ఈ హృదయంలో ఏ ఉండాలంటే ప్రార్థన ఉండాలి. ఈ హృదయంలో దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఉండాలి. దేవుని వాక్యము చేత హృదయం అంతా కూడా నింపబడాలి. సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, ఒక తల్లి చెప్తుంది, హృదయం అనేటువంటి పలక మీద వ్రాసుకొనుము అంటే, హృదయం అని మామూలు పలక మీద రాస్తే చెరిపేసి మళ్ళీ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పలక దేంతో పోలుస్తున్నారంటే, పలక అంటే హృదయం అనేటువంటి పలక మీద రాస్తే అవి పోవు. చిన్నప్పుడు జరిగిన సంగతులు కూడా కొన్ని గుర్తుంటాయి కొంతమందికి, బాగా బాల్య దశలో. ఎందుకు? హృదయంలో బాగా ముద్రపడిపోతూ ఉంటాయి. బాగా కఠినమైన పరిస్థితులు, బాగా సంతోషకరమైన పరిస్థితులు ఎన్ని సంవత్సరాలు గడిచినా, 80-90 ఏళ్ళు వచ్చినా కానీ చెప్తారు కొంతమంది. ఎందుకంటే హృదయంలో భద్రంగా అయిపోతూ ఉంటాయి, ప్రింట్ అయిపోతూ ఉంటాయి. అట్లాగే దేవుని వాక్యము మన హృదయంలో భద్రంగా ఉండాలి. మనకి ఎంత వయసు వచ్చినా, ఎంత కాలం వచ్చినా అవి మనం మర్చిపోకూడదు. అక్కడ దేవునికి మహిమకరమైనటువంటి పరిస్థితిగా మన హృదయం ఉండాలి. దేవుని గురించినటువంటి నీతి మన హృదయంలో ఉండాలి. దేవుని గురించినటువంటి భయము, భక్తి మన హృదయంలో ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మన దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి అనే పనిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయము, నేను త్వరగానే ముగించేస్తాను టైంకి. 4వ వచనంలో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము ప్రచురించుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును కూడా పని చేయలేదు. ఇదిగో నేను ఈ లోకంలో వెలుగుగా ఉన్నాను. ఇదిగో ఈ సందర్భంలో ఈ దేవుని గురించినటువంటి పనులు ప్రచురము చేయాలి అంటే ప్రకటన చేయాలి, వాటిని నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి గుడ్డివాణిని స్వస్థపరిచే ముందు వారందరికీ కూడా తెలియపరుస్తున్నాడు ఆ మాటలు. అట్లాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో కూడా, యోహాను సువార్త 4వ అధ్యాయము యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారం అయ్యున్నది. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరకు మధ్యాహ్న వేళలో అంటే 12 గంటలు, ఇంచుమించు 12 గంటలు అని మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలపు సమయంలో ఆమె నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరకు, యాకోబు బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాలినడకన వచ్చి అక్కడ ఎంతో అలసట చేత కూర్చున్నట్లుగా ఆమె గ్రహించింది. ఆమె గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది కదా, ఆమె జీవితం అంతా కూడా చెప్పినప్పుడు, అయ్యా మరి నీళ్లు చేదుకోవడానికి మరి ఏమీ లేదు కదా అని ఆమె ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమె జీవితంలో ఉన్న ఆ పరిస్థితులన్నీ కూడా చెప్పినప్పుడు ఆమె అంటుంది కదా, అయ్యా మెస్సయ్య వస్తాడని మాకైతే తెలుసు. ఆ మాటలో ఆ వచనాల్లో ఉంటుంది, మీరు గమనించినట్లయితే మెస్సయ్య వస్తాడని తెలుసు, ఆయన వచ్చినప్పుడు అవన్నీ కూడా మాకు వివరించి చెప్తాడని కూడా మాకు తెలుసు అని చెప్పినప్పుడు, ఇదిగో ఆయననే, నేనే ఆయనను అని యేసుక్రీస్తు ప్రభువారు అన్న వెంటనే ఆమె చేస్తుంది కదా, ఏమి నిర్ణయం తీసుకుని ఉంటుందంటే మధ్యాహ్న కాలపు వేళలో ఆమెతో కొంచెం సేపు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. మాట్లాడిన సందర్భంలో ఆమె ఒప్పుకొని ఆమె పరిగెట్టుకుంటూ వెళ్తుంది కదా, ఆమె చేతిలో ఉన్న
కుండను విడిచిపెడుతుంది. అంటే అక్కడ కుండను విడిచిపెట్టడం సాదృశ్యం ఏమిటి అంటే ఈ లోకమైనటువంటి ఈ జీవజలం, ఈ దాహం కాదు. దేవుడు ఆయన ఇదిగో మరి ఎన్నటికీ దప్పికొనటువంటి జీవజలమును దేవుడు ఇస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి నీళ్లు కాదు, కానీ ఆయన ఇచ్చేటువంటి జీవజలము ఎంతో ప్రాముఖ్యమైనది అని ఆమె గ్రహించింది. వెంటనే గ్రహించి ఆమె చేతిలో కుండను విడిచిపెట్టి ఊరిలోనికి పరుగులు తీస్తూ వెళ్తుంది. ఇదిగో నేను చేసిన క్రియలు అంటే ఏంటి? ఆమె జీవితంలో ఏమున్నాయో ఆమెకు మాత్రమే తెలుసు. అట్లాగే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే మాట్లాడుతున్నాడు, అంతకుముందు మాట్లాడినట్టుగా లేదు. ఆ సమరయులంతా కూడా కదిలించబడాలి అంటే ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ సమరయ స్త్రీ హృదయంలో దేవుడు చూశాడు, ఆమె హృదయం లోతుల్లోనికి దేవుడు చూశాడు. ఆమె భవిష్యత్ అంతా కూడా చెప్పినప్పుడు అవును కదా, ఇదంతా నా జీవితమే ఆమె ఒప్పుకుంటూ ఉంది. ఒప్పుకొని గ్రామంలోనికి పరుగులు తీసి ఆ ప్రజలందరినీ కూడా తీసుకుని వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే శిష్యులేమో పట్టణంలోనికి వెళ్ళారు. వాళ్ళు ఆహారం కోసం రొట్టెలు కొనుక్కురావడానికి వెళ్ళారు. ఈ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఈమె కూడా కుండను విడిచిపెట్టి పట్టణంలోనికి వెళ్ళింది. వారందరికీ చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ మాటలు విని యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నారు. శిష్యులు వచ్చేసి ఇక్కడ ఏమి ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావయ్యా అని ప్రశ్నించే ధైర్యం వారికి లేదు. ఎందుకంటే బోధకుడు కదా, రబ్బీ క్వశ్చన్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు, ఏమైంది అనేటువంటి క్వశ్చనింగ్ కూడా లేదు. వారు అక్కడ అలాగే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ జ్ఞాపకం చేస్తూ వారు అంటున్నారు కదా, అయ్యా మేము రొట్టెలు తీసుకుని వచ్చాము, ఇదిగో ఈ ఆహారం మీరు తినండి అని చెప్పినప్పుడు చక్కగా సమాధానం ఇస్తున్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, యోహాను సువార్త 4 ఇప్పుడే మనం చదువుకున్నాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆ పైన ఉన్నటువంటి వాక్యము శిష్యులు అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, 32వ వచనంలో మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని చెప్పగా వారు అనుకుంటున్నారు కదా ఇంకెవరైనా ఏమైనా తెచ్చి పెడతారేమో అని శిష్యులు గ్రహించలేక అక్కడ వారిలో వారు సందేహపడుతున్నప్పుడు అక్కడ స్పష్టంగా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారం అయ్యున్నది. ఏంటి దేవుని ఆహారం అంటే? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆహారం ఏంటంటే తండ్రి పనిని, అనగా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చటము, ఆయన పనిని తొదముట్టించటమే నాకు ఆహారం అయ్యున్నదని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మారు మనస్సు గురించినటువంటి సువార్తే ఇదిగో తండ్రి యొక్క పని అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకటి, మొదటిగా మనం చూసాము తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి విషయంలో తండ్రి పనిని నెరవేర్చడాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. రెండో మాటను మారు మనస్సును గురించినటువంటి సువార్తను గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అక్కడ ఒక వ్యక్తిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంధించి మాట్లాడి ఆమెను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ద్వారా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు పరిగెట్టుకుని రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రజలందరూ కూడా అక్కడ కింద ఉన్న వచనాల్లో మనం చూస్తాం కదా, ఇదిగో అమ్మ ఇప్పుడైతే ఓకే మేము చూస్తున్నాము, మా కన్నులారా మేము చూస్తున్నాము, అయితే ఇప్పటి వరకు నీవు చెప్పింది మేము విన్నాము, కానీ ఇప్పుడైతే మేము చూసి మేము నమ్ముతున్నాము, ఇప్పుడు మేము కన్నులారా మేము చూస్తున్నాం, మా అనుభవాన్ని బట్టి మేము నమ్ముతున్నాము అని అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉండమని 2 దినాలు బతిమలాడితే 2 దినాలు వారి మధ్యన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత చక్కని సందేశం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి పని ఏమిటి అంటే సువార్త, అంటే మారు మనస్సు గురించినటువంటి సువార్త అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సువార్త ఎలా ఉండాలి అంటే అవతలి యొక్క వ్యక్తి హృదయము దేవుని తట్టు తిప్పబడేది విధంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ సమరయ స్త్రీకి నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పలేదు. మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అని దేవుడు చెప్పినట్లుగా ఇదిగో ఆమె ఆత్మను రక్షించడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేనిచ్చు జీవజలం త్రాగువాడు ఎన్నటికీ కూడా దప్పిగొనడు అనే మాటలో అంతరార్థం అదే. ఇక నీకెన్నటికీ కూడా మళ్ళీ మళ్ళీ నీళ్లు చేదుకోవాలనేటువంటి అవసరం ఉండదు, మీరు నా తట్టు తిరగండి అని యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను చెప్పినప్పుడు ఆమె రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మన
సువార్త ఎలా ఉంటుంది, నేటి దినాల్లో మనము ఎలా ఉంటున్నాం, దేవుని మాట వినబడినప్పుడు మనము ఎలాగా మనం స్వీకరిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనక, పాపము వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచకుండునట్లు నేడు అను సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. దేవుని రాజ్యమునకు వారసులముగా ఉండాలి అంటే మనము ఇదిగో మునుపటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుండా మీరు వినిన తోడనే ఇదిగో దేవుని మీద మీరు నిండైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఈ మాటల యొక్క అంతరార్థం. మీరు ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటే ఒకరి లోపాలను ఒకరు సరిచేసుకుంటూ, అంటే వాక్యానుసారంగా సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు అంటే కఠినంగా ఉండకుండా, మాటలు వినబడుతున్నప్పుడు కఠినమైనటువంటి మనసు మనలోనికి రాకూడదు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. చూడండి, అక్కడ కింద ఉన్న వచనాల్లో మనం చూస్తే ఇదిగో ఎవరి మీద ఆ కోపం రగులుకుంది, ఎవరికి అలా జరిగింది అంటే ఇదిగో వారు సడుగుకున్న వారే కదా, ఇదిగో దేవుణ్ణి నమ్మని వారే కదా, మాటలన్నీ కూడా మనం చూస్తాం. దేవుని మీద కోపగించుకున్న వారే కదా, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అంటే అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వారు నమ్మనటువంటి ప్రజలుగాను, కఠినమైనటువంటి మనసు కలిగిన వారుగాను ఉన్నారు. అయితే మనం అలా ఉండకుండా దేవుని మాట విన్నప్పుడు ఇదిగో దేవుని మాట, ఆ శబ్దము వినిన తోడనే మనము అంగీకరించే వారంగా ఉండాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఆయన నిత్యరాజ్యానికి వారసులమగినట్లుగా మనము దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూసేటువంటి బిడలముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో, యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో, ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. పేతురు, సీమోను అనే పేతురు దగ్గర కత్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని బంట్రౌతులందరూ కూడా వెతుక్కుంటూ వచ్చారు. వెతుకుతున్నప్పుడు యేసు ప్రభు అన్నారు, అయ్యా మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు, మీరు ఎదికే వ్యక్తినైతే నేనే అని ఆయనే ముందుకు వెళ్ళి చెప్పారు. అక్కడ పక్కనే యూదా కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడ వారందరూ కూడా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేతురికి ఎక్కడ లేని ఆవేశం వచ్చేసింది, ఎక్కడ లేని ఆ బాధ వచ్చేసి తన కత్తి దూసి మల్కు అనేటువంటి వ్యక్తిని కొట్టి ఆయన చెవిని నరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, ఇదిగో నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఇదిగో దేవుడు. అట్లాగే లోకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనంలో కూడా మనం చూస్తాం. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా వేదన పడుతూ ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము, అది కూడా నీ చిత్తమైతేనే, లేదు అది నీకు ఇష్టమైన ఎడల నేను దాన్ని స్వీకరిస్తాను అని ఎంత వినయముతో కూడిన ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. భారముతో కూడిన ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. అంటే చెమట రక్త బిందువుగా మారేంతగా ఆయన దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునికి ఎంత వినయము, విధేయత చూపిస్తున్నాడో మనం చూస్తున్నాం. మూడవదిగా ఏమిటి ఆ తండ్రి పని అంటే సర్వమానవాళి యొక్క రక్షణ అని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వమానవాళి కోసం ఇదిగో నేను ఈ లోకానికి నన్ను తండ్రి పంపాడు కాబట్టి నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా, ఇదిగో నువ్వు తీసి నీ కత్తిని వరలో పెట్టు. ఎందుకంటే కత్తి వలన రక్షణ ఉండదు, కత్తి నిన్ను రక్షించదు, గొప్ప గొప్ప సైన్యము నిన్ను రక్షించదు, గుర్రములు రథములు నిన్ను రక్షించవు. ఇదిగో కేవలము నిన్ను నన్ను రక్షించేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగా చేయాలనుకుంటే నా తండ్రి దగ్గరేమి తక్కువ సైన్యమేమీ లేదని సీమోను పేతురుకు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు సీమోను పేతురికే కాదు, నేటి దినాల్లో దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనము,
ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలమందు అంతకుముందు గడిచిందేదో అయిపోయింది, దేవుడు చూసుకుంటాడు, అది దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వమానవాళి యొక్క రక్షణ పని మీద, నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా. ఇదిగో సర్వమానవాళి యొక్క రక్షణ తండ్రి చిత్తమై ఉన్నది. అది తండ్రి పని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట దేవుడు మనకు వినిపింపజేస్తున్నప్పుడు ఆ అజ్ఞాన కాలంలో మనం లేము. ఇప్పుడైతే మనము అంతటా అందరూ మారు మనసు పొందాలి. సర్వమానవాళి కోసం దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నట్లుగానే దేవుడు ఆయన సర్వమానవాళి కోసం దిగి వచ్చాడు. నిన్ను నన్ను ఆయన రక్తములో కడుగుతూ ఉన్నాడు. నీ కోసం నా కోసం ఆయన ప్రాణమును పెట్టాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో ఒక్క మాటను చదువుకుని మనం ముగిద్దాము. యెషయా గ్రంథము 53. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. 53 మొదటి నుంచి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ మాటలు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వాడును తమకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయిను. అయితే దేవుడు మనందరి దోషములు ఆయన మీద మోపెను. కాబట్టి ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనంగా ఉంటుందో, నీ కోసం నా కోసం శ్రమ అనుభవించడానికి ఆ గిన్నెలోనిది త్రాగి దేవుని చిత్తానికి లోబడి ఆయన ప్రాణమును నీ కోసం నా కోసం అర్పిస్తూ ఉన్నాడు. సిలువను ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు ఆ దినమంతా కూడా భరిస్తూ ఆఖరి బొట్టు వరకు కార్చిన రక్తము విలువ ఏంటో తెలుసా? నీవు నేను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను విలువ పెట్టిన కొనబడిన వారము, మనము మామూలు వ్యక్తులము కాదు, దేవుని సొత్తైన ప్రజలము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది తండ్రి పనిని తొదముట్టించడం, దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేరుస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా దేవుని మాటలు, ఆయన శబ్దం వింటున్నప్పుడు, ఆయన వాక్కు నీకు వినబడుతున్నప్పుడు, ఒకవేళ నీ హృదయము బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా నీ హృదయం ఎక్కడో ఉందోమో, నీ తలంపులు ఎక్కడెక్కడో ఉన్నాయేమో, దేవుడు నీకోసమే మాట్లాడుతున్నాడేమో, ఒకసారి ఈ క్షణము ఆలోచన చేయి. నేడే రక్షణ దినమని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆల్రెడీ దేవునిలో కడగబడి రక్షించబడిన ప్రజలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా అంతటా అందరూ మారు మనసు పొందవలెనని దేవుని చిత్తమై ఉన్నది అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, ఇంకా దేవునికి దూరముగా ఉన్నట్లయితే, రక్షణ అనేది లేకుండా నువ్వు దూరంగా ఉన్నట్లయితే దేవుని వద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అదే తండ్రి పని అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేడే రక్షణ దినము. దేవునిలో రక్షించబడిన బిడ్డగా ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు రీతిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి పనిని నెరవేరుస్తూ నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించుకున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.